హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. చాలా రోజులైంది మనం వీడియో చేసి. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం యూపీఎస్‌సి తీసుకొచ్చింది కదా! మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్‌పీఎస్ ప్లేస్‌లో యూపీఎస్‌ని అయితే తీసుకొచ్చింది. ఈ యూపీఎస్ మంచిదేనా? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? తర్వాత ఎన్‌పీఎస్‌కి, యూపీఎస్‌కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఏది బెటర్ ఉంది అనేది కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో మనకున్న బెనిఫిట్స్ ఏంటేంటి? ఎన్‌పీఎస్‌తో పోల్చుకుంటే యూపీఎస్ బెటరా లేదనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి 3 మంత్స్ అయితే గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్‌లో మనకి కంపల్సరీగా మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్సా లేదా యూపీఎస్ అనేది. సో, ఎన్‌పీఎస్సా, యూపీఎస్సా ఏది ఎంచుకోవాలనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే తీసుకొచ్చారు కాబట్టి యూపీఎస్‌ని. ఈ యూపీఎస్ తీసుకోవాలా? ఎన్‌పీఎస్ తీసుకోవాలనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్‌తో సహా మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మినిమమ్ గ్యారంటీ పెన్షన్ అయితే పర్ మంత్ అయితే ఇస్తారు. అలాగే మినిమమ్ పెన్షన్ కూడా ఉంటుంది. ఒక మినిమమ్ 10 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, మీకు 10,000 ప్లస్ డిఏ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే లంప్ సమ్ అమౌంట్ కూడా మీ సర్వీస్ అంతటిని 6 మంత్స్‌కి డివైడ్ చేసి దానికి ఒక మల్టిప్లై చేసి ఇస్తారు. దాని క్యాలిక్యులేషన్ మళ్ళీ చూద్దాం. అలాగే ఫ్యామిలీ పెన్షన్ కూడా మీకు ఒకవేళ మీ ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా 60% మన లాస్ట్ పెన్షన్ ఎంత వచ్చిందో దాంట్లో అయితే ఇస్తారు. అలాగే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ 18.5%కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 14% ఎన్‌పీఎస్‌లో ఉండేది. ఇవి యూపీఎస్‌లో ఉన్న బెనిఫిట్స్. మీరు గనుక యూపీఎస్‌ని అడాప్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు 3 మంత్స్‌లో అయితే అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫార్మ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ1 అనే ఫార్మ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త ఎంప్లాయీస్ ఇప్పుడే ఏప్రిల్ 1, 2025 తర్వాత ఎవరైతే జాయిన్ అయితే ఏ2 ఫార్మ్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి యూపీఎస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఎంప్లాయీస్ అయితే 1 మంత్‌లో అయితే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్సా, యూపీఎస్ అనేది. అదే ఓల్డ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎన్‌పీఎస్‌లో ఉన్న వాళ్ళైతే 3 మంత్స్ అయితే టైమ్ ఇచ్చారు. ఏప్రిల్ 1, 2025 నుండి జూన్ 30, 2025లో ఈ మధ్యలో మనం ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో స్టాక్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి చాలామంది భయపడుతున్నారు. అంటే మనకి ఎక్కువ వస్తదా? తక్కువ వస్తదా? ఒక గ్యారంటీ అయితే లేదు కాబట్టి దానికి యూపీఎస్‌లో అయితే తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని మనకి గ్యారంటీ పెన్షన్ అయితే ఉంటుంది కదా! దాన్నయితే యూపీఎస్‌లో తీసుకొచ్చారు. ఎన్‌పీఎస్‌లో కూడా మనకి కంట్రిబ్యూషన్ అయితే మనం ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ కంట్రిబ్యూషన్ కూడా ఈ యూపీఎస్‌లోనే ఉన్నది. అంటే మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని, న్యూ పెన్షన్ స్కీమ్‌ని మిక్స్ చేసి మనకి యూపీఎస్‌ని అయితే తీసుకొచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో మనకి ఎలా ఉంటుందంటే గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఈ రెండిటిని మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చి రెండిటిని కంబైన్ చేసి మనకి యూపీఎస్‌గా ఫార్మ్ చేశారు. అయితే యూపీఎస్ మనకి బెటర్ ఉంటుందా? లేదా ఎన్‌పీఎస్ బెటర్ ఉంటుందని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మనకి యూపీఎస్‌లో ఏంటంటే మనకి కార్పస్ ఉంటుంది కదా! ఆ కార్పస్ మనకి 60% అయితే తీసుకోవచ్చా? లేదా? లేకపోతే ఎన్‌పీఎస్‌లో అయితే మనకి 60% కార్పస్ అయితే మనం విత్‌డ్రా చేసుకోవచ్చు 60 ఇయర్స్ తర్వాత. అయితే యూపీఎస్‌లో దానికి ఉందా? లేదా? అనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ క్వెషన్ అన్నిట్లికి పీఎఫ్ఆర్‌డీఏ ఉంటుంది కదా! ఎన్‌పీఎస్ రెగ్యులేట్ చేసే సంస్థ ఉంటుంది కదా! ఆ సంస్థ ఏం చేసిందంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఎప్పుడంటే మనకి 30థ్ మార్చ్ 2025 అయితే రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్‌ని అయితే మనం డిస్కస్ చేద్దాం. అలాగే కంపారిజన్ కూడా చేద్దాం తర్వాత. ఎన్‌పీఎస్‌ని రెగ్యులేట్ చేసే సంస్థ అయిన పీఎఫ్ఆర్‌డీఏ అయితే మనకి యూపీఎస్ గురించి కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అయితే రిలీజ్ చేసింది. ఎప్పుడంటే మార్చి 30, 2025 అయితే రిలీజ్ చేశాయి. అంటే యూపీఎస్ అంటే ఏంటి కూడా ఇక్కడ డీటెయిల్‌గా మనకి వివరించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అయితే ఏప్రిల్ 1, 2025 నుండి అయితే ఈ యూపీఎస్‌ని అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎవరెవరు ఎలిజిబుల్ అనుకుంటే యూపీఎస్‌లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్‌పీఎస్‌లో ఉన్నారో వాళ్ళందరూ యూపీఎస్‌కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే కొత్తగా రిక్రూట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఉంటారని చెప్తే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు. యూపీఎస్‌లో కూడా ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళు కూడా. అంటే మార్చి 31, 2025 ముందు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతారో ఎన్‌పీఎస్‌లో వాళ్ళు కూడా యూపీఎస్‌కి ఎలిజిబుల్ ఉంటారని కూడా చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనకి ఏం ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి అంటే ఎన్‌పీఎస్‌లో ఉన్న ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు యూపీఎస్‌ని అడాప్ట్ చేయాలనుకుంటే ఏవే ఫార్మ్ మనం సబ్మిట్ చేయాలంటే ఫార్మ్ ఏ1 అనేది ఎవరు సబ్మిట్ చేయాలంటే కొత్తగా ఎవరైతే ఏప్రిల్ 1, 2025 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళు ఏ1 ఫామ్‌ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎన్‌పీఎస్‌లో ఉన్నారంటే ఆల్రెడీ 31 మార్చి 2025 ముందు వరకు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఏ2 ఫామ్‌ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎన్‌పీఎస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే
ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ ఫామ్స్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఎలా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చే చూడండి, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఎన్ఎస్డిఎల్ పోర్టల్ ఇది. దీంట్లో మనం చూడండి మైగ్రేషన్ ఫ్రమ్ ఎన్పిఎస్ టు యూపీఎస్ అని ఉంది కదా, ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకొని మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటే ప్రాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనము ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి యూపీఎస్లోకి అయితే మనం ఇక్కడ మైగ్రేట్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీకు మీ యొక్క పర్సనల్ డిపార్ట్మెంట్కి అయితే రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. అక్కడ వాళ్ళైతే అప్రూవల్ చేస్తే మీకు యూపీఎస్కి అయితే మారిపోవచ్చు డైరెక్ట్గా. ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి ఎవరైతే మైగ్రేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కింద క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ప్రాన్ నెంబర్ కొట్టిన వెంటనే మనకి ఓటీపీ అయితే అడుగుతుంది. మనకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పేరు, మన ఫాదర్ పేరు, కింద ప్రాన్ నెంబర్ వచ్చి కింద ఒక డిక్లరేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేసే చూడండి, ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇదే ఫైనల్, మళ్ళీ చేంజ్ చేయడం కావదని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో చాలా జాగ్రత్తగా అయితే మనము దీన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు యూపీఎస్కి మైగ్రేట్ చేయాలనుకుంటే మీకు ప్రొసీడ్ టు యూస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మైగ్రేషన్ అయితే కంప్లీట్. మీ అప్లికేషన్ మీ ఆఫీస్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మీరు అప్రూవల్ చేసిన తర్వాత మీకు యూపీఎస్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా ఆఫ్లైన్లో కూడా మీకు ఒక A2 ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ని అయితే మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత మీ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత ఆఫీస్లో వాళ్ళు ఈ ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి అయితే కన్వర్ట్ చేస్తారు మీ అకౌంట్ని. ఇది మెయిన్ పాయింట్ చూడండి. టైం లిమిట్ మనకి ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి అవ్వాలంటే టైం లిమిట్ ఏముందంటే ఇక్కడ చూడండి 3 మంత్స్ టైం లిమిట్ అయితే ఉంటుంది. ఈ 3 మంత్స్లో మీరు ఖచ్చితంగా మీరు ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎన్పిఎస్ఆ యూపీఎస్ అనేది కంపల్సరీగా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ఎన్పిఎస్లో యూపీఎస్లో ఏది ఎంచుకోలేదనుకోండి మీకు ఎన్పిఎస్లోనే ఉండిపోతుంది. ఇది ఇక్కడ చూడంండి, ఆప్షన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ 3 మంత్స్. ఇప్పుడు 3 మంత్స్లో మీరు చేయలేకపోతే అక్కడ మీకు ఎన్పిఎస్లోనే ఉండిపోతుందని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ 11th పాయింట్ చూడండి, కెన్ ఆప్షన్ ఫర్ యూపీఎస్ చేంజ్డ్ సబ్సిక్వెంట్లీ అంటే ఒకసారి మీరు యూపీఎస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్పిఎస్కి రావచ్చా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నో ఆప్షన్ అయితే నో ఇచ్చారు చూడండి. వన్స్ ఎక్సర్సైజ్డ్ మీరు ఒక్కసారి మీరు ఆప్షన్ ఇచ్చారనుకోండి అదే ఫైనల్ అని చెప్తున్నారు. ఇదిగోండి ఫైనల్ అండ్ ఇర్రివర్సిబుల్ అంటే ఒకసారి చేసిన తర్వాత అది రివర్స్ చేయడానికి కూడా అవ్వదు. మీరు ఎన్పిఎస్ఆ యూపీఎస్ అనేది ఈ 3 మంత్స్లోనే ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిఎస్కి వెళ్ళిన తర్వాత యూపీఎస్కి వెళ్ళడం కావద్దు, యూపీఎస్కి ఒకవేళ ఎంచుకున్న తర్వాత ఎన్పిఎస్కి వెళ్ళడానికి కావద్దు. అది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఫ్రెండ్స్, ఎన్పిఎస్ స్కీమ్లో మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీకు లంసమ్ అమౌంట్ ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్తోని. మన రిటైర్మెంట్ మంత్లో మనకి లాస్ట్ మనకి బేసిక్ శాలరీ అంటే ఎంత ఉంటుంది అంటే 45,000 ఉందనుకుందాం. దానికి మనకి డిఏ కూడా యాడ్ చేస్తారు. డిఏ ఒక 53,000 53% ఉంటే 23,000 లాగా తీసుకుంటారు. ఈ టోటల్ వచ్చేసి 68,000 చేంజ్ అయితే ఉంటుంది. దీన్ని మనము ఒక కన్సిడర్ తీసుకున్న తర్వాత దీంట్లో 10% ఈ 68,000 10% ఎంత అండి 6,885 రూపీస్ అయితే అవుతుంది. ఇంటూ ఎల్, ఈ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు టోటల్ సర్వీస్ ఉంటుంది కదా దానికి ఇంటూ 6 మంత్స్కి డివైడ్ చేస్తారు. ఈ టోటల్ సర్వీస్ని 6 మంత్స్కి డివైడ్ చేస్తారు. 6 మంత్స్ అయితే మల్టిప్లై ఈ ఎల్ వాల్యూ అయితే వస్తుంది. టోటల్గా ఈ 6,000 ప్లస్ 6,000 ఇంటూ ఈ 6 మంత్స్ ఉంటే అండ్ 6 మంత్స్ మల్టిప్లై చేసిన తర్వాత ఎంత వస్తుందో ఆ అమౌంట్ని మీకు లంసమ్ అమౌంట్ కింద ఇస్తారు. ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ మీకు ఈ వాల్యూ అయితే వచ్చింది కదా. ఇంటూ మీరు ఒకవేళ 10 years సర్వీస్ చేశారనుకోండి 10 yearsకి మీకు 6 మంత్స్ అంటే 6 మంత్స్ అయితే వస్తాయి. సో మీకు లంసమ్ అమౌంట్ వచ్చేసి 1,38,000 అయితే వస్తుంది. అది మీరు 15 years దాకా చేశారనుకోండి మీకు 2 lakhs దాకా వస్తుంది. అదే 20 years చేస్తే 2,75,000 దాకా వస్తుంది. అది ఒక టోటల్గా 35 years చేశారనుకోండి మీకు 4 lakhs దాకా వస్తుంది. అంటే మీ బేసిక్ శాలరీ 45,000 ఉంటే మీకు లంసమ్ అమౌంట్ 35 years చేస్తే మీకు 5 lakhs దాకా అయితే వస్తుంది. ఈ విధంగా మీకు లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది. చూస్తారు కదా, లంసమ్ అమౌంట్ చాలా తక్కువ అయితే వస్తుంది ఈ యూపీఎస్లో. అదే మనకి ఎన్పిఎస్లో వచ్చేసి మనకి డైరెక్ట్గా 60% మన కార్పస్లోనే డైరెక్ట్గా లంసమ్ అమౌంట్ కింద ఇస్తారు. కానీ ఇక్కడ మనకి యూపీఎస్లో మాత్రం చాలా తక్కువ అయితే వస్తుంది. సపోజ్ ఈ 45,000 కాకుండా 1 lakh తీసుకున్నా కూడా 1 lakhకి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. 1 lakh బేసిక్ ఉన్నా కూడా
1,00,000 మీద 50% అంటే 1,50,000 అంటే టోటల్గా మీకు 10,500 రూపీస్ అయితే అవుతుంది. 10,500 ఇంటూ మీరు ఒక సపోజ్ 25 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, ఇంటూ 50 అయితే అవుతుంది. 5 lakhs దగ్గర అయితే మనకైతే వస్తుంది. ఈ 5 lakhs కూడా మనకి చాలా తక్కువ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఒక 25 ఇయర్స్ చేసిన ఒక ఎంప్లాయీకి ఓన్లీ 5 lakhs లంసమ్ అమౌంట్ ఇచ్చి మీకు ఇంటికి వెళ్ళిపోండి అంటే చాలా బాధగా అయితే ఉంటుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లంసమ్ అమౌంట్ మనకి ఎన్పిఎస్లో ఏ విధంగా, యూపీఎస్లో ఏ విధంగా వస్తుందనేది. కింద నోట్లో చూడండి, ఒకవేళ మీరు 10 ఇయర్స్ కంటే బిలో సర్వీస్ చేశారనుకోండి, మీకు ఎలాంటి లంసమ్ అమౌంట్ ఇవ్వరు కూడా. అలాగే యూపీఎస్ కూడా మీకు ఎలిజిబుల్ ఉండదని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇండివిజువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్ అని 2 ఉన్నాయి కదా. ఇండివిజువల్ కార్పస్ అంటే ఏంటంటే మీ యొక్క ప్లాన్లో మీ ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఉన్న అమౌంట్ మీరు ఫండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ గ్రోయింగ్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతుంది. ఒక బెంచ్ మార్క్ కార్పస్ అంటే ఈ గవర్నమెంట్ అనేది ఒక బెంచ్ మార్క్ అయితే డిసైడ్ చేస్తుంది, ఒక యూనిట్స్ అయితే డిసైడ్ చేస్తుంది. కాబట్టి డిఫాల్ట్ స్కీమ్ అయితే ఉంటుంది దీంట్లో. ఈ డిఫాల్ట్ స్కీమ్కి మీ ఇండివిజువల్ స్కీమ్కి మధ్యలో డిఫరెన్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది పెన్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే బెంచ్ మార్క్ కార్పస్ కంటే ఇండివిజువల్ కార్పస్ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ అమౌంట్ని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అదే బెంచ్ మార్క్ కార్పస్ కంటే మీ ఇండివిజువల్ కార్పస్ తక్కువ ఉందనుకోండి, అక్కడ మీకు ఈ ఫైనల్గా మీకు పెన్షన్ ఇస్తారు కదా, మంత్లీ పెన్షన్ మీద మీకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీకు పెన్షన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. దీని క్యాల్కులేషన్స్ మీరు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బీసీ, ఐసీ, బీసీ అని 2 ఉన్నాయి కదా. మీరు రిటైర్మెంట్ ప్లాన్లో మీకు 50 lakhs ఉందనుకోండి మీ ఇండివిజువల్ కార్పస్లో, అది బెంచ్ మార్క్ కార్పస్లో కూడా 50 lakhs ఉందనుకోండి, అప్పుడు మీకు 50 lakhs బై 50 lakhs అయితే 0 అయిపోయి అదే 1 అవుతుంది. అదే మీరు కార్పస్ మీ ఇండివిజువల్ కార్పస్ తక్కువ ఉందనుకోండి, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అప్పుడు డివిజన్లో చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయ్యి మీకు టోటల్గా వచ్చే మీకు పెన్షన్ అమౌంట్ మీద ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఈ 40 పాయింట్ చూడండి, యూపీఎస్లో ఉన్న టోటల్ కార్పస్ ఉంటుంది కదా, దాంట్లో నుండి మనం విత్డ్రా చేసుకోవచ్చా అంటే, మనం రిటైర్మెంట్ టైంలో విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఎస్ విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు. సబ్స్క్రైబర్లు ఫైనల్ విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు. అయితే నాట్ మోర్ దాన్ 60%, అంటే ఎన్పిఎస్ లాగే సేమ్ మనకి 60% మనకి టోటల్గా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మనకి ఇండివిజువల్ కార్పస్ లేదా బెంచ్ మార్క్ కార్పస్ ఏది తక్కువ ఉంటే దాంట్లోనే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇండివిజువల్ కార్పస్ ఎక్కువ ఉన్నా దాన్ని విత్డ్రా చేయడానికి అవ్వదు, ఓన్లీ బెంచ్ మార్క్ కార్పస్తో తీసుకుంటారు. బెంచ్ మార్క్ కార్పస్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇండివిజువల్ కార్పస్ ఎక్కువ ఉంటే మనకి ఇండివిజువల్ కార్పస్ ఎక్కువ ఉంటే దాన్ని కన్సిడర్ చేయడం, బెంచ్ మార్క్ కార్పస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ ఇండివిజువల్ కార్పస్ తక్కువ ఉందనుకోండి, ఇండివిజువల్ కార్పస్ నుండి క్యాలిక్యులేట్ చేసుకొని 60% మనం తీసుకోవచ్చు. ఇది మనకి రిటైర్మెంట్ అయినప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ మనము పార్షియల్గా విత్డ్రా చేయాలనుకున్నారంటే దానికి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పార్షియల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సర్వీస్ పీరియడ్లో మనము దీని అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఎస్ విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు. అప్ టు 25% సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, అంటే మనము మన ఎంప్లాయ్ కంట్రిబ్యూట్ చేస్తారు కదా, దాని నుండి 25% అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఎవ్రీ 3 years నుండి మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ విత్డ్రా చేయడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మ్యారేజ్, చిల్డ్రన్ మ్యారేజ్ కానీ, ఒక హౌస్ కట్టుకోవడానికి కానీ, హౌస్ రెసిడెన్షియల్ హౌస్ పర్చేస్ చేయడానికి కానీ, మెడికల్ ఎమర్జెన్సీలు కానీ, డిసబిలిటీ ఏదైనా రిలేటెడ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ వీటి కోసం మనము ఈ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు అంటే 3 times అయితే చేసుకోవచ్చు. ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఏదైనా 3 times అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్పిఎస్లో ఆల్రెడీ మీరు తీసుంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎన్పిఎస్లో 1 time తీసారనుకోండి, యూపీఎస్లో 2 times అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యూపీఎస్లో అయితే విత్డ్రాల్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు కదా, విత్డ్రా చేసిన తర్వాత మనకి 60% కానీ, మళ్ళీ పార్షియల్ విత్డ్రా కానీ చేసిన తర్వాత మనకి గ్యారంటీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది చాలామంది డౌట్ రావచ్చు. మళ్ళీ ఇక్కడ ఎందుకంటే మనకి కార్పస్ నుండి కొంత అమౌంట్ని విత్డ్రా చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇచ్చే మనకి మంత్లీ పెన్షన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇండివిజువల్ కార్పస్లో మీకు అమౌంట్ ఈ 50 lakhs ఉండకుండా మీరు ఈ 50 lakhsలో ఒక 25 lakhs 30 lakhs విత్డ్రా చేశారనుకోండి, ఇక్కడ 20 lakhs పడుతుంది. 20 lakhs బై ఇక్కడ 50 lakhs పడుతుంది. కాబట్టి ఇక్కడ రేషియో అయితే కట్ అయిపోతుంది. ఇక్కడ 2/3 ఇంటూ మీకు ఈ బేసిక్లో ఇంటూ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ టోటల్గా వచ్చే
ఈ అమౌంట్‌లో మనకి చాలా డిఫరెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ ఈ మంత్లీ పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే మీరు ఒకవేళ విత్‌డ్రాల్ చేసుకుంటే ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇక ఫైనల్‌గా ఎన్‌పీఎస్‌ఆ, యూపీఎస్‌ఆ ఏది ప్రిఫర్ చేయాలంటే మీ పర్సనల్ డిపెండ్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రిస్క్ చేద్దాం అనుకుంటే ఎన్‌పీఎస్‌లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ నాకు రిస్క్ ఏమొద్దు, నాకు ఎష్యూర్డ్‌గా ఒక మినిమమ్ పెన్షన్ అయితే ఉండాలని చెప్పి ఉన్నారు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే యూపీఎస్ చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంక ఇక్కడ మనకి 60% విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి అలాగే ఇక్కడ మనకి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా 18.5% ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ యూపీఎస్ బెటర్ అవుతుంది. దీనికి కన్సర్న్ ఏంటంటే యూపీఎస్‌లో మనకి లంప్ సమ్ అమౌంట్ చాలా తక్కువైతే వస్తుంది. ఇదే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఒక యూపీఎస్‌లో కొంచెం అమౌంట్ పెంచి ఎక్కువ డిసైడ్ చేశారనుకోండి, యూపీఎస్ చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేయొచ్చు. మనకి ప్రతి 6 మంత్స్‌కి డీఏ అనేది పెరుగుతుంటుంది కదా! అలాగే మనకి రిటైర్ అయిన వాళ్ళకి డీఆర్ ఉంటుంది. డియర్‌నెస్ రిలీఫ్ అని ఉంటుంది. ఇది కూడా మనకి 6 మంత్స్‌కి పెరుగుతుంటుంది. మనకి పెన్షన్‌లో యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి, ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కింద అవుతుంది. ఎన్‌పీఎస్‌తో పోల్చుకుంటే యూపీఎస్ కూడా ఒక అడ్వాంటేజ్ కింద చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.